ఆడియబుల్ ఉందా? 200 ఏళ్ళ దేశ స్వాతంత్రం కోసం కొట్లాడిన కాంగ్రెస్ సుమారు 55 నుంచి 60 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించింది. సో అదే క్రమంలో తెలంగాణలో 60 ఏళ్ళ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాధించిన పోరాటం కావచ్చు, దేశ స్వాతంత్ర పోరాటం కావచ్చు. సో 200 ఏళ్ళ తర్వాత మనకు దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు దాటుతుంది. సో ఇప్పటికీ ఇంకా మనలో అభివృద్ధి అనేది ఆమడ దూరంలో ఉన్నట్టు కనిపిస్తోంది. సో మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. మీకు అభినందనలు మూలా శ్రీనివాస్ గారు. ఎందుకోసం అంటే ఒక కీలకమైన అంశంపై, సమాజానికి ఉపయోగపడే అంశంపై ఒక డిబేట్కి అవకాశం ఇచ్చారు మాకు అందరికీ. వాస్తవంగా 1947కు ముందు ఈ దేశం సామ్రాజ్యాల బ్రిటిష్ దేశంలో ఒక అంతర్భాగం ఉండేది. బ్రిటిష్ ఇండియా, ఇది భారతదేశం కాదు. స్వాతంత్ర ఉద్యమం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాజ్యాంగబద్ధమైన పరిపాలనకి మనం శ్రీకారం చుట్టాం. ఇప్పటికీ అది కొనసాగుతూ ఉంది. అట్లాగే పబ్లిక్ సెక్టార్ తీసుకొచ్చాం. పబ్లిక్ సెక్టార్ తీసుకురావడం వల్ల పల్లె పల్లెకు బడి వచ్చింది. ఆ బడిలో చదువుకున్నాం కాబట్టి మనందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ప్రతి ఊరికి ఒక రోడ్ వచ్చింది. అట్లాగే రిజర్వేషన్స్ కల్పించడం వల్ల దాదాపుగా ఏ వర్గాలకైతే ప్రాతినిధ్యం ఉండాలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్స్ టు జవహర్లాల్ నెహ్రూ గారు, థ్యాంక్స్ టు ఇందిరాగాంధీ గారు. దాని తర్వాత వచ్చిన పరిణామాలు అయితే మిగతా 1947-48 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా దేశాలు స్వతంత్రం వచ్చింది. వాటికి భారతదేశానికి ఉన్న ఒక ప్రధానమైన తేడా ఏంటంటే, భారతదేశంలో సరే లోపాలున్నప్పటికీ ఎన్నికలతో కూడుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ మాత్రం కొనసాగుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మాతో పాటుగా స్వతంత్రం వచ్చిన దేశాలు, మన తర్వాత స్వతంత్రం వచ్చిన దేశాలు కూడా మిలిటరీ పరిపాలనకి దిగిపోయినాయి, లేదా నియంతృత్వ పరిపాలనకి దిగిపోయినాయి. కానీ భారతదేశంలో లోపాలున్నప్పటికీ ఎన్నికలబద్ధంగా ఏర్పడే ప్రభుత్వాలు కొనసాగుతాయన్న విషయాన్ని మనం దాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం. మీరు తెలంగాణలో స్పెసిఫిక్ అడిగారు కాబట్టి, తెలంగాణలో 1948 సెప్టెంబర్ 17 ముందు దొరా బాంచర్ నీ కాల్ముక్త అనేది ఇక్కడ సమాజానికి సంబంధించిన ఒక సామాజిక చిత్రపటం. అంటే దొరా నీ బానిసను నీ కాల్ముక్త అనే వ్యవస్థ నుంచి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఒకవైపు దున్నేవారికి భూమి ఇవ్వాలనే పోరాటం కానీ, కాంగ్రెస్ పార్టీ జైన్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో జైన్ కావడం వల్ల కనీసం ప్రజాస్వామ్య హక్కులు ప్రజలకు వస్తాయనే నాదంతో సాయుధ పోరాటం అటువైపు, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజాస్వామ్య పోరాటం ఇటువైపు, ఇది భారతదేశంలో విలీనమైంది. దాని తర్వాత రకరకాల పరిణామ క్రమాలు వచ్చాయి. మొట్టమొదటిసారిగా మనం గర్వించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటికీ లోపాలున్నప్పటికీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తూ ఉంది. అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఆ లోపాలను సరిచేసుకునే బాధ్యత ప్రభుత్వం మన ప్రజల మీద ఉంటుంది. ఒక ఫిలాసఫర్ అంటాడు, అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. బట్ ప్రజలు చైతన్యవంతంగా లేకుంటే ఆ ప్రక్రియ సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు వచ్చినప్పుడు ఇంకా ఈ రుగ్మతలు కొనసాగుతాయనే విషయం మనకు కనపడదు. నినాయకం ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు ఖార్గే గారు ఉత్తరాఖండ్ పోయి ఒక చోట ఉపన్యాసం చేసి వస్తే, ఆయన ఉపన్యాసం చేసిన చోటుని శుద్ధి అనే పేరుతోటి పాలాభిషేకాలు చేసి శుద్ధి చేసిన కార్యక్రమం కనబడతా ఉంది. అంటే సామాజిక అసమానతలు ఎంత భయంకరంగా జరుగుతున్నాయి. ఈరోజు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉన్నప్పుడు బీజేపీ కూడా బేసికల్ గా దాన్ని ఖండిస్తామని చెప్పింది. కానీ అక్కడ ఆ పనిచేసింది బీజేపీకి సంబంధించిన వాళ్ళే అన్న విషయాలు కూడా ఈరోజు ప్రూఫ్స్ తో సహా బయటపడ్డాయి. అలాగే విపరీతమైన ఆర్థిక సమస్యలు అట్లే ఉండిపోయినాయి. మొత్తం దేశంలో సంపద అంతా కూడా 3000 కుటుంబాల చేతుల్లోకి చేరిపోయింది. కోటేశ్వరరావు గారు చెప్పిన విషయాల్లో చాలా ఏకీభవించాల్సిన విషయాలు విభేదించాల్సిన అవసరం లేదు. కానీ అదే క్రమంలో పూర్తిగా భారత ప్రజాస్వామ్యంలో రాజకీయ స్వేచ్ఛ లేదు, ఇంకా ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన మార్పులు రావాలి అనే కోణాన్ని మనం అంగీకరిస్తాం. కానీ చాలా దేశాలతో పోలిస్తే ప్రాక్టీస్ లో చాలా ముందుకు వచ్చాం మనం. ఒకప్పుడు బ్రిటిష్ ఇండియా ఉండే ఈ దేశం ఈరోజు ప్రపంచంలో రాజకీయ పాఠాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా లోపాలప్పటికీ కొనసాగుతుందనే ఒక అంగీకారం తీసుకోవాలి. అదే కోణంలో స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో 14% అక్షరాస్యత, ఈరోజు 75% వచ్చాము. తెలంగాణలో 1948లో అక్షరాస్యత 6.2, 6.2, ఈరోజు దాదాపుగా 70% వరకు వచ్చాం. అంటే సంపూర్ణంగా నిరాశవాదంలో కాకుండా ఆశావాదం వైపు మన ప్రయాణం పోతా ఉంది. కానీ మార్పులు ఇంకా చాలా రావాలి, ప్రజల చైతన్యం ఉండాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జ్యోతిబా విగ్రహాన్ని, సావిత్రిబాయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన ఉపన్యాసం చెప్పారు. అందులో ప్రధానంగా విద్య ద్వారా మాత్రమే ఈ మార్పుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇక్కడ కూర్చున్న పిలిచిన వాళ్ళందరూ కూడా మంచి విద్యావంతులను పిలిచారు, డిబేట్ కూడా అనుకూలంగా పిలిచారు. కాబట్టి విద్య ద్వారా సమాజాన్ని, అంటే విద్యలో కూడా సంస్కారవంతమైన విద్య అంటే కేవలం పుస్తకానికి సంబంధించిన ఇష్యూస్, సామాజిక స్పృహ లేని విద్య కాదు. సామాజిక స్పృహతో కూడుకున్న విద్యా విధానం కొనసాగినప్పుడు
ఇంకా ఈ దేశంలో అసమానతలు పరిష్కారం కావాలి, ఆర్థిక అసమానతల మీద పోరాటాలు జరగాలి. అట్లాగే కొన్ని సందర్భాలు ఏమైతే ఉంటుందంటే ప్రభుత్వాలు పూర్తిగా విషయాలను రాజ్యాంగబద్ధంగా పరిష్కరించినప్పుడు ప్రజల రోడ్ల మీదకి వస్తాం. ప్రజల రోడ్ల మీదకి వచ్చే చైతన్యం ఇంకా ఈ దేశంలో ఉందన్న విషయాన్ని మన జంజీ ఉద్యమం కూడా ప్రూవ్ చేసింది. శ్రీనివాస్ గారు, ఎందుకంటే మీరు ఒక 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘకాలం కరీంనగర్ నుంచి వచ్చి జర్నలిస్ట్గా మీ ముద్ద మీరు వేసుకున్నారు. తెలంగాణలో కూడా విపరీతంగా అసమానతలు ఉన్నప్పుడు నక్సలైట్ ఉద్యమం వచ్చే విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. ఈరోజు ఉద్యమ స్వరూపం మారిపోవచ్చు. ఈరోజు మనకి ఢిల్లీలో జంజీ వచ్చినప్పుడు వాళ్ళు కోరుకున్న డిమాండ్స్ నెరవేరినాయి. అంటే నేరమే అధికారమై ప్రజలు నేరస్తులను చూస్తూ ఉంటే ఊరుకునేందుకు ప్రజలు నేరస్తులు సిద్ధపడి ఉండరు. కాబట్టి సహజంగా దీన్ని మనం తీసుకోవాలి. అయితే ఇదే సందర్భంలో అథారిటేరియనిజం అంటే అహంకారంతో అణిచివేత చేసి మొత్తం ఉద్యమాలను తీసేయాలను, ప్రజల కోరికలు మాట్లాడేందుకు అవకాశాలు ఇవ్వకూడదని కోరుకున్నప్పుడు ఏమైందంటే అది ఇంకో రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వేరే దేశాల్లో వచ్చిన ఉద్యమాలు ఒక్కసారి వ్యవస్థను కుప్పగొల్చే ఉద్యమాలకి భారతదేశంలో ఎందుకు అవకాశాలు లేకుండా వచ్చింది? ఇది విప్లవం రూపంలో కాకుండా పరిణామాత్మక రూపంలో ఎందుకు వస్తూ ఉందంటే చాలా డోర్స్ ఓపెన్ చేస్తున్నాయి. అంటే ప్రజలు నిరసన చేసేందుకు, ప్రజల హక్కులు ప్రకటించేందుకు, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు తమ నివేదన చేసేందుకు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మార్చేందుకు ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి మనం అనుకున్న విప్లవం రూపంలో ఇక్కడ మార్పు రాకపోవచ్చు, ఇంకో రూపంలో మార్పు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీడియా లాంటి సంస్థలు కానీ అట్లాగే సమాజం పట్ల స్పృహ ఉన్నవాళ్ళు కానీ మనం ఇట్లాంటి అంశాల మీద ఫోకస్ చేయడం ద్వారా ఈ సమాజంలో ఉండే మార్పుల్ని పరిణామాత్మకంగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒక మంచి చర్చకు అవకాశం ఇచ్చేందుకు మొట్టమొదటిసారి ధన్యవాదాలు. రియాజ్ గారు, ఓకే, ఒకసారి మరి బీజేపీ నాయకులు ఉన్నారు తాడు శ్రీనివాస్ గారితో, వారితో కూడా మాట్లాడుతున్నారు.